నమస్కారం మిత్రులారా, దశాబ్దాలుగా మన దేశంలో చర్చ జరుగుతున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం దళితులు మతం మారితే వాళ్ళ కులం పోతుందా అనేటువంటి అంశం పై ఈరోజు మనం మాట్లాడుకుందాం. అయితే ఈ విషయాన్ని మనం మాట్లాడుకునే ముందు మీ అందరికి ఒక విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మతం అనగానే, కులం అనగానే, దళితులు అనగానే దళితేతరులు, క్రైస్తవులు అనగానే క్రైస్తవేతరులు, ముస్లిం అనగానే ముస్లిమేతరులు, హిందూ అనగానే హిందూయేతరులు ఒక వ్యతిరేక భావంతో కలిగి ఉండకూడదు. అలాగే ఒక పార్టీ లేదు ఒక రాజకీయం చేయటం కోసమో లేదా వ్యక్తిగత వీటి కోసమో మనం ఆలోచించకూడదు. మరి ఏం ఆలోచించాలి? ఈ అంశానికి సంబంధించి రాజ్యాంగంలో ఏం చెప్పబడింది? ఈ అంశానికి సంబంధించి ఏ అంశము? దళితులు మతం మారితే వాళ్ళకి రిజర్వేషన్లు వర్తిస్తాయా అనే అంశము, లేదు మతము కులము అనేటువంటి అంశము, మతం మారితే కులం మారుతుందా అనే అంశానికి సంబంధించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడో అనే విషయాన్ని మనం చూద్దాం. ఒకటి రాజ్యాంగం ప్రకారం చూద్దాం, రెండు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన అంశాలను చూద్దాం. మన వ్యక్తిగత భావనలు వద్దు, మతాలు వద్దు, లేదు రాజకీయాలు కూడా వద్దు. అంతేకాదు మరొక విషయాన్ని కూడా మనం చూడాలి. ఈ అంశంపై ఇప్పటికే భారత ప్రభుత్వం అనేక కమిషన్లు వేసింది. ఆ కమిషన్లు కూడా ఏం రిపోర్ట్ ఇచ్చాయి? ఇంకా ఒక కమిషన్ ఇప్పుడు నడుస్తా ఉంది, ఇంకా మన రిపోర్ట్ ఇచ్చింది. ఆ కమిషన్లు కూడా ఏం రిపోర్ట్ ఇచ్చాయి అనే అంశాలను కూడా మనం చూద్దాం. ఎందుకనంటే ఎవరు అవునన్నా కాదన్నా రాజ్యాంగమే ప్రామాణికం. ఎవరు అవునన్నా కాదన్నా ఈ విషయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిందే ఒక రకంగా ప్రామాణికం. ఎవరు అవునన్నా కాదన్నా కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిషన్లు మనందరికంటే కూడా లోతుగా పరిశీలన జరిపి అనేక విషయాలను చూసి రిపోర్ట్ ఇచ్చాయి అనేది ఒక వాస్తవం. ఆ రిపోర్టు ప్రభుత్వాలకు అనుకూలంగా ఇచ్చాయా, వ్యతిరేకంగా ఇచ్చాయా తర్వాత విషయం, బట్ రిపోర్ట్ ఇచ్చాయి. దేశం అంతా పర్యటించారు. పాజిటివ్ గా నెగటివ్స్ కూడా వాళ్ళకు అర్జీలు పెట్టుకున్నారు. చాలా మంది ఒక విషయం చెప్తున్నారు, ఏంటి మతం మారిన తర్వాత కులం ఎక్కడిది, మతం మారిన తర్వాత కులం ఎక్కడిది అని చెప్తున్నారు అని అంటున్నారు. మతం మారిన తర్వాత కులం లేదు కాబట్టి కులాధారిత ఉన్నటువంటి రిజర్వేషన్లు మతం మారినటువంటి దళితులకు వర్తించవు అని అంటున్నారు. అంతేకాదు రిజర్వేషన్లు హిందూ దళితులకు మాత్రమే ఇవ్వబడ్డాయి కాబట్టి ఇతరులకు రిజర్వేషన్లు వర్తించవు అని అంటున్నారు. ఈ మిత్రులు గాని లేక అందరూ ఆలోచించవలసినటువంటి మూడు విషయాల్ని మేము ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. మీరు ఆలోచించండి, ఎలాంటి భావోద్వేగాలకు గురి కావద్దు. ఒకటి, మతం మారితే కులం పోతుందా? అవును పోతుంది, ఎందుకంటే ఆ మతంలో కులం లేదు కనుక అని అంటున్నారు కొందరు. అయితే మరి దళిత క్రిస్టియన్లు అని ఎందుకు అంటున్నారు? దళిత ముస్లింలు అని ఎందుకు అనుకుంటున్నారు? దళిత సిక్కులు అని ఎందుకు అంటున్నారు? దళిత బౌద్ధులు అలా ఎందుకంటున్నారు? లేదు కదా. పోనీ అట్టడకపోతే క్రిస్టియన్లో ఉన్న దళితులు, ముస్లింలో ఉన్న దళితులు, సిక్కుల్లో ఉన్న దళితులు, బౌద్ధంలో ఉన్న దళితులు అయినా అంటున్నారు కదా మీరు. అంటే ఇదేం తెలియజేస్తుంది? మీరు అట్లా అనటంలో ఏం తెలియజేస్తుంది అంటే వాళ్ళ మతాలలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దళితులుగానే ఉన్నారు అనేది తెలియజేయటం లేదా? ఆలోచించండి. వాళ్ళ మతంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దళితులుగానే ఉన్నారు అంటే వాళ్ళ కులము పోలేదు అనేది తెలియజేయటం లేదా? ఒక్కసారి ఆలోచించమని పెద్దల్ని కోరుతా ఉన్నాను. అంతేకాదు ఇంకొక అంశాన్ని కూడా మనం చూడాలి. ఏమిటి అంశం? ఇక్కడ ఎవరికి కోపం రావద్దు, నేను ఎవరి గురించి అంటలేను. అసలు ఎవరైనా సరే దళితులు ఒక క్రిస్టియన్లోకి వెళితే, ముస్లింలోకి వెళితే, సిక్కుల్లోకి వెళితే, బౌద్ధంలోకి వెళితే మతం మారిండ్రు అంటున్నారు. అంటే వాళ్ళు అందులోకి వెళ్ళకముందు ఏ మతం అంటే హిందూ మతం అని అంటున్నారు. హిందూ మతం అంటే ఏమిటి? ఇప్పుడు మేము హిందువులం అని అనుకునే వాళ్ళందరూ ఆ హిందూ అనేది ఒక మతంగా మనం యాక్సెప్ట్ చేసి అందులో చేరటానికి కొన్ని నియమ నిబంధనలు పెట్టుకొని ఆ మతం స్వీకరించినటువంటి వాళ్ళను మాత్రమే మనం ఆ మతస్థులని అంటాం. ఏదైనా మతం. అలాగే ఒక మతానికి ఒక దేవుడు, ఒక మతానికి ఒక గ్రంథము, ఒక మతానికి ఒక దేవాలయం, ఒక మతానికి ఒక పూజా పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు ఉంటాయి. మరి అలా ఉన్నప్పుడు 3 కోట్ల మంది దేవదేవతలు ఉన్నటువంటి మన దేశంలో, అనేక దేవాలయాలు ఉన్నటువంటి మన దేశంలో, అలాగే ఇంకా రకరకాల పేర్లతోటి ఉన్నటువంటి మన దేశంలో నేను హిందువును అని అనగానే, భిక్షమై అనగానే హిందువు అంటందుకు ఏమిటి అంటే నీవు కొన్ని ఆచారాలు పాటిస్తున్నారు, మీ ఇంట్లో కొన్ని ఆచారాలు పాటిస్తున్నారు అందుకని మీరు హిందువులు. ఓకే, అట్లా అంటే ఏదో ఒక మతం యొక్క ఆచారాలు పాటిస్తే వాళ్ళ మతస్థులు అని అనుకోవటానికి ఆస్కారం ఉందేమో కానీ నిజానికి ఆ మతంలో చేరినట్టుగా కానీ లేక ఆ మతంలో ఉన్నట్టుగా కానీ లేదు. అలాంటిది ఏం లేదు. క్రిస్టియన్లో చేరితే బాప్టిజం తీసుకోవాలి, ముస్లింలో చేరితే ఇంకోటి తీసుకోవాలి, బౌద్ధులో ఇంకోటి, సిక్కులో ఇంకోటి. మరి హిందువులలో బ్రాహ్మణులు అయితే
జంజం వేసుకోవాలి, లేక అట్లాంటి చేసుకుంటారు వాళ్ళు. మరి మిగతా వాళ్ళకు లేదు కదా. అందుకని ఇందులో నుంచి పోయి చేరాడు అని మనం ఎలా అనగలుగుతాము? ఈ ఆచారాలు పాటించవచ్చు, ఈ సాంప్రదాయాలు పాటించవచ్చు, ఈ దేవుళ్ళను మొక్కొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ అంత మాత్రం చేత ఆయన అవును అని అనలేం కదా. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరమే ఉంది. అంతేకాదు మనకు ముఖ్యమైనటువంటి విషయం కూడా చూద్దాం. నేను హిందువును అయితే, నేను హిందువును అని అనగానే ఏమొస్తుంది? నీదే కులం అనేది వస్తుందా రాదా? నేను హిందువును అనగానే నీదే కులం అనేది వస్తుందా రావట్లేదా? అంటే హిందువులో కులాలు ఉన్నాయి, హిందువులలో కులాలు ఉన్నాయి. ఆ విధంగా ఎన్ని వేల కులాలు ఉన్నాయో ఎవరికి తెలియదు. సరే ఏదో ఉన్నాయి, ఎన్ని వేలకు 4,000 అంటారు, 6,000 అంటారు, ఎన్ని అనగానే ఉండని. మరి ఆ కులంలలో నేను హిందువునే, నువ్వు హిందువువే, ఒక రెడ్డి హిందువే, ఒక కమ్మ హిందువే, ఒక వైశ్య హిందువే, ఒక బ్రాహ్మణ హిందువే, ఒక క్షత్రియ హిందువే, ఒక మాదిగ హిందువే, ఒక మాల హిందువే. కానీ ఒకరినొకరు ముట్టుకోరద్దంటే, ఒకరి పిల్లడు ఒకరికి ఇయ్యొద్దు అని అంటే, ఒకరి వాడకు ఒకరు రావద్దు అని అంటే, ఒకరింటి పక్కన ఒకరి ఇల్లు ఉండొద్దు అని అంటే, అసలు దేవాలయాల్లోకే రావద్దు అని అంటే, మీరు చెండాలురు అని అంటే, మీ కులం తక్కువ వాళ్ళు అని అంటే, అందరం హిందువులమే కదా, అందరం హిందువులమే కదా, గంగాజల బిందువులమే కదా, మనందరం బంధువులమే కదా. మరి ఎందుకు మన మధ్య ఈ తేడాలు అని అంటే, ఆ తేడాల వల్లనేనేమో, లేదు వాళ్ళు హిందువులుగా కాకపోయి ఉండటం వల్లనేనేమో, లేదు తమను తాము మనుషులుగా గుర్తించబడాలి అనేటువంటి ఒక ఆత్మ గౌరవం కోసం, ఆత్మ న్యూనతకు గురైనటువంటి వాళ్ళు, కుల వివక్షతలకు, దాడులకు, హత్యలకు, అత్యాచారాలకు గురైనటువంటి వాళ్ళు, ఊరికి దూరంగా పెట్టబడ్డటువంటి వాళ్ళు, మనిషిని మనిషిగా చూడబడ్డటువంటి వాళ్ళు, ఆ చూసేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళారేమో, ఆ చూసేటువంటి మతాల దగ్గరికి వెళ్ళిరేమో. కాబట్టి వాళ్ళకు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అని నేను మీకు మనవి చేశాను. అయినా దీన్ని మరింతగా తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక విషయాన్ని చూద్దాం. రాజ్యాంగంలో కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 1950, కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ బ్రాకెట్ లో షెడ్యూల్డ్ క్యాస్ట్, కాన్స్టిట్యూషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ బ్రాకెట్ క్లోజ్ ఆర్డర్ 1950, 1950. దీన్నే మనం రాష్ట్రపతి ఉత్తర్వులు అని అంటున్నాం. ఈ రాష్ట్రపతి ఉత్తర్వులలో ఏముంది? 1950లో జారీ చేసినటువంటి ఉత్తర్వులలో అని అంటే, హిందూ దళితులకు మాత్రమే రిజర్వేషన్లు వర్తింపజేస్తారు లేదా వర్తింపచేయాలి అని ఉంది. ఇది వాస్తవం. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులలో ఏముంది అని అంటే, హిందూలోని దళితులకు మాత్రమే రాజ్యాంగబద్ధంగా వచ్చేటువంటి రిజర్వేషన్లు వర్తింపచేయాలి అని ఉంది. మంచిది. దీని విషయం ఇట్లనే ఉందా మరి ఇప్పుడు అని అంటే, 1956 అంటే 6 సంవత్సరాల్లోనే సిక్కు మతంలో చేరిన దళితులకు కూడా రిజర్వేషన్లు వర్తింపచేయాలి అని ఆ రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించబడ్డాయి. 1950లో ఉత్తర్వులు ఇస్తే 1956లోనే 6 సంవత్సరాల్లోనే ఆ మతం, సిక్కు మతంలో ఉన్నటువంటి దళితులకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి అని సవరించారు. తర్వాత 1990లో బౌద్ధ మతంలో చేరినటువంటి దళితులకు కూడా రిజర్వేషన్లు వర్తింపచేయాలి అని మళ్ళీ ఆ రాష్ట్రపతి ఉత్తర్వు మళ్ళీ సవరించబడ్డది. దేనిపైన సవరించారు రాష్ట్రపతి ఉత్తర్వులు? హిందువులకు మాత్రమే షెడ్యూల్డ్ కుల హోదా ఇవ్వాలి, షెడ్యూల్డ్ కులాలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్లు వర్తింపచేయాలి అని చెప్పినటువంటి రాష్ట్రపతి ఉత్తర్వు 56లో 1990లో సవరించబడింది. సిక్కు మతస్థులకు, బౌద్ధ మతస్థులకు కూడా ఇవ్వాలని, ఆ మతంలో ఉండేటువంటి దళితులకు కూడా ఇవ్వాలని. ఎందుకు సవరించారు? ఏ కారణం చేత సవరించారు? మరి ఈ మతమే కదా, హిందూ మతం కాకుండా ఇంకో 2 మతాలకు కూడా ఇవ్వని అన్నారు కదా. ఏ కారణం చేత సవరించారు? కొందరు చెప్తున్నారు అది భారతీయ మతం గనక, ఆ 2 భారతదేశంలోని మతాలు గనక వాటికి వర్తింపజేశారు అని. కాదు, చాలా స్పష్టంగా దళితులు సిక్కుల్లోకి మతంలోకి మారడం, దళితులు బౌద్ధ మతంలోకి మారడం, దళితుల యొక్క జీవన పరిస్థితుల్లో గాని, సామాజిక స్థితిగతుల్లో గాని, ఆర్థిక అభివృద్ధిలో గాని, కుల వివక్షతలో గాని ఎలాంటి మార్పు జరగలేదు. కాబట్టి వాళ్ళకు రిజర్వేషన్లు వర్తింపజేయాల్సిందే. వాళ్ళు అందులో కూడా దళితులుగానే చూడబడుతున్నారు కాబట్టి వాళ్ళకు రిజర్వేషన్లు వర్తింపజేయాల్సిందే అని సవరణ చేశారు. అంటే ఏంటి? కుల ఆధారితంగా సవరణ చేశారు. మతం వేరు, కులం వేరు. మతం మారితే కులం మారదు. వీళ్ళు మతం మారినా వాళ్ళ కులం అట్లనే ఉంటుంది. ఆ కుల వివక్షలు అలాగే కొనసాగుతున్నాయి. ఆ కుల వెనకబడితనం అలాగే ఉంది. కుల అణచివేత అలాగే ఉంది. కాబట్టి వాళ్లకు కుల ఆధారితంగా లేక సామాజిక వెనుకబాటుతనంగా వస్తున్నటువంటి దాన్ని అభివృద్ధి చేయటం కోసం రిజర్వేషన్లు వాళ్ళకు వర్తింపచేయాలి అనేటువంటి సవరణ జరిగింది. ఇది వాస్తవం. అలాగే 1936లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక విషయాన్ని చెప్పాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ 17 పేరా 3 పార్ట్ 3లో వాట్ వై ఎమాన్సిపేషన్ అనేటువంటి దాంట్లో ఆయన ఏం చెప్పాడు
అని అంటే ది కన్వర్షన్ బ్రింగ్స్ నో హార్మ్ టు ది పొలిటికల్ సేఫ్ గార్డ్స్ వేర్ ఎవర్ యు గో యువర్ పొలిటికల్ రైట్స్ అండ్ సేఫ్ గార్డ్స్ విల్ బి అకంపెనీ విత్ యూ. నీకు రాజకీయంగా ఇవ్వబడినటువంటి హక్కులన్నీ, సౌకర్యాలన్నీ, రక్షణలన్నీ నువ్వు ఏ మతంలో చేరినా సరే అవి నీకు వర్తిస్తాయి అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. దేంట్లో వాల్యూమ్ 17లో పార్ట్ 3లో చూడండి అని మీకు మనవి చేసేది. చాలా క్లియర్ గా మత మార్పిడుల వల్ల రాజకీయ రక్షణలకు ఎలాంటి మార్పు జరగదు. మీరు ఏ మతంలోకి వెళ్ళినా మీ రాజకీయ హక్కులు, రక్షణలు మీ వెంటే వస్తాయి అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారనే విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పగానే అయిపోద్దా? ఆయన చెప్తే చెప్పొచ్చు, ఆయన చెప్తే ఎందుకు ఇవ్వాలి అనేటువంటి ప్రశ్న ఎవరైనా వేయొచ్చు. కాదు, భారత ప్రభుత్వమే వేసుకొని అనేక కమిషన్లు వేసింది. సచార్ కమిషన్ వేసింది, రంగనాథ్ మిశ్రా కమిషన్ వేసింది, ఇప్పుడు కేజీ బాలకృష్ణ కమిషన్ వేశారు, ఇంకా అనేక కమిషన్లు ఉన్నాయి. ఆ కమిషన్లన్నీ ఏం చెప్పాయి, వాటి రిపోర్ట్ ఏంటి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటిది వాస్తవా కాదా అనేది ఆ కమిషన్ల రిపోర్ట్ ద్వారా మనం తెలుసుకుందాం. అది రెండో వీడియోలో మనం చూద్దాం. అందుకని ఈ వీడియోలో రెండు విషయాలు చాలా స్పష్టంగా మనం తెలుసుకున్నాం. ఒకటి, 1950 రాష్ట్రపతి ఉత్తర్వు మొదట హిందూ మతంలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్లు వర్తింపజేశారనే మాట నిజం. కానీ 1956లో 1990లో సామాజిక షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళు మతంలో మారినప్పటికీ, సిక్కు బౌద్ధ మతంలో మారినప్పటికీ వాళ్ళ సామాజిక జీవితంలో కానీ స్థితిగతుల్లో మార్పు రాలేదు. కనుక ఆ రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి కుల ఆధారితంగా ఏదైతే షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తున్నారో ఆ మతం మారినటువంటి సిక్కులకు, మతం మారినటువంటి బౌద్ధులకు, ఏది దళితుల మతం నుండి మతం మారినటువంటి బౌద్ధులకు, సిక్కులకు అదే రిజర్వేషన్లు ఇవ్వాలి అని రాష్ట్రపతి ఉత్తర్వు సవరించబడింది. అది సామాజిక మార్పుపై ఆధారపడి తప్ప మతంపై కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే 1936లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి విషయం కూడా, మీరు ఏ మతం మారినా సరే మీ హక్కులు కోల్పోవు అని చెప్పినటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మిత్రులారా, ఈ అంశం పైన మరికొన్ని సిరీస్ ను కొనసాగిద్దాం. ఎందుకంటే ఇది ఒకేసారి చెప్పుకోగలిగేది కాదు, చాలా పెద్ద టాపిక్. కాబట్టి ఇది మొదటి వీడియో మాత్రమే. రెండో వీడియోలో ఆయా కమిషన్లు ఏం రిపోర్ట్ ఇచ్చాయి, తదితర అంశాలన్నిటి కూడా రెండో వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించినట్లయితే మీ మిత్రులతో పంచుకోండి. రాజ్యాంగ విలువలు, సామాజిక న్యాయం, సమానత్వం కోసం మాతో కలిసి ప్రయాణించండి. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రాజ్యాంగాన్ని చదవండి, ఆలోచించండి, చర్చించండి, రాజ్యాంగాన్ని రక్షించండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి. జై భీమ్, లాల్ సలాం. మరో వీడియోలో తిరిగి మనం ఈ అంశంపై కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.